మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ముఖ్యంగా నీట్లో మంచి మార్కులు సాధించి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మన గవర్నమెంట్ కాలేజీలో టాప్ ఆర్డర్ని రూపొందించాను. సీట్ మ్యాట్రిక్స్ కూడా తయారు చేయటం జరిగింది. నేను ఆశించేది ఒక లైక్, అది నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన రాష్ట్రంలో మొత్తం 28 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి ఎయిమ్స్ కాలేజీలో సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు కాబట్టి దాన్ని తీసివేసేయండి. మిగిలినవి 27 కాలేజీలు. ఈ 27 కాలేజీల్లో ఒక కాలేజు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్. ఇందులో ఈఎస్ఐసి కోటా కింద 43 సీట్లు పోతాయి. బాగా మిగిలినటువంటి సీట్లు స్టేట్ కోటాలోకి వస్తాయి. అంటే దాన్ని కూడా మనం కలుపుకుంటే మనకి 27 కాలేజీలు ఉన్నాయన్నమాట. టాప్ ఆర్డర్ని మనం లాస్ట్ ఇయర్ ఓపెన్ క్యాండిడేట్స్ సీట్ తీసుకున్న కట్ ఆఫ్ ఆధారంగా నిర్ణయించడం జరిగింది. స్టూడెంట్స్ ముఖ్యంగా 2 విషయాల ఆధారంగా కాలేజీలో సీట్ తీసుకుంటారు. అది ఒకటి గుడ్ ఎడ్యుకేషన్, రెండవది ఫెసిలిటీస్, మూడవది ఏమిటంటే వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి కాలేజ్. టాప్ ఆర్డర్లో నెంబర్ 1 కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. ఇందులో 250 సీట్లు ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాకి 38 సీట్లు వెళ్తాయి. 212 సీట్లు మిగులుతాయి. ఇందులో జనరల్కు 106 సీట్లు, బీసీఏ 15 సీట్లు, బీసీబీ 21 సీట్లు, బీసీసీ 2, బీసీడీ 15, బీసీఈ 8, ఎస్సీ 32, ఎస్టీ 13 సీట్లు రావాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ మాత్రం ఓపెన్ కేటగిరీకి 78 సీట్లని, బీసీఏకి 12, బీసీబీకి 16, బీసీసీకి 1, బీసీడీకి 12, బీసీఈకి 7, ఎస్సీకి 26, ఎస్టీకి 17 సీట్లు కేటాయించారు. గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది వాళ్ళు ప్రతి కౌన్సిలింగ్ టైంలో కూడాను వాళ్ళు విడుదల చేయటం జరుగుతుంది. దాని ఆధారంగానే సీట్లు నింపుతారు. ఏ పద్ధతి ప్రకారం ఆ సీట్లనే ఫిల్ చేస్తున్నారు, ఎందుకు సీట్లు తగ్గాయి, మిగిలిన సీట్లు ఏమయ్యాయి, ఈ విషయాలపైన మాత్రం సరైన క్లారిటీ మాత్రం లేదు. గవర్నమెంట్ చాలా పారామీటర్స్ని పరిగణలోకి తీసుకొని సీట్లు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి తేడాలు ఉండవు. ఏదైనా సరే ఏదో ఒక విధంగా అవి ఫిల్ చేయటం జరుగుతుంది. అయితే దీనికి దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటారనేది మాత్రం తెలియదు. ప్రతి సంవత్సరం సీట్ మ్యాట్రిక్స్ కూడా వస్తుంది. అది గవర్నమెంట్ విడుదల చేస్తుంది. ముందుగా సీట్ మ్యాట్రిక్స్ని మీరు పరిశీలించండి. మొత్తం మీ కేటగిరీ సీట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి. దాని ప్రాప్తికి మీకు సీటు వస్తుందా లేదా అనేది కూడా అర్థమవుతుంది. నేను ఇచ్చిన ఈ సీట్ మ్యాట్రిక్స్ కేవలం టెంటేటివ్ మాత్రమే. మన క్యాస్ట్కి రావాల్సినటువంటి రిజర్వేషన్ ఆధారంగా విడదీయడం జరిగింది. అన్ని కాలేజీలకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ నేను వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి అన్నీ నేను చదవను, మీకు బోర్ కొడుతుంది కూడా. కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మన కేటగిరీకి ఇంచుమించుగా ఎన్ని సీట్లు వస్తాయి అనేది మీకు అవగాహన అవుతుంది. ఇప్పుడు మనం కాలేజెస్ లిస్టులోకి వచ్చినట్లయితే టాప్ 2 కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. ఇక్కడ కూడా గాంధీ మెడికల్ కాలేజీ లాగానే 250 సీట్లు ఉన్నాయి. మరి సీట్ మ్యాట్రిక్స్లో మనం ఇచ్చిన ప్రాప్తికి అయితే సీట్లు రావాలి, కానీ ఇక్కడ ఓసీకి 99 మాత్రమే కేటాయించారు. మిగిలిన కేటగిరీల్లో కూడా చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. మీరు కావాలంటే 2023-24 సీట్ మ్యాట్రిక్స్ని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సైట్లో చూసుకోవచ్చు, అందులో లభిస్తుంది. టాప్ 3 కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్. ఇక్కడ కూడా 250 సీట్లే ఉన్నాయి. సీట్ మ్యాట్రిక్స్ మీరు పరిశీలించండి. టాప్ 4 కాలేజ్ రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాదు. ఇక్కడ 120 సీట్లు ఉన్నాయి. టాప్ 5 కాలేజ్ జిఎంసి నిజామాబాద్. ఇక్కడ కూడా 120 సీట్లు ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఉన్నటువంటి వాటిని మీరు స్క్రీన్పై కనిపిస్తుంది, పరిశీలించండి. టాప్ 6 కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్. ఇక్కడ 175 సీట్లు ఉన్నాయి. టాప్ 7th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట. ఇక్కడ 170 సీట్లు ఉన్నాయి. టాప్ 8th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 9th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ. ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 10th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ కూడా 150 సీట్లు ఉన్నాయి. టాప్ 11th కాలేజ్
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 12th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 13th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 14th కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 15th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 16th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల, ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. టాప్ 17th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేడ్చల్, ఇది 2023లో ఏర్పడినటువంటి కాలేజ్. ఇక్కడ 100 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుంచి 26 వరకు ఉన్నటువంటి కాలేజీలన్నీ 2023లో ఏర్పడినవే. ఇక్కడ అన్ని కాలేజీల్లో కూడా 100 సీట్లే ఉంటాయి. టాప్ 18th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జంగాన్. టాప్ 19th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జయశంకర్ భూపాల్పల్లి. టాప్ 20th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. టాప్ 21st మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి. టాప్ 22nd మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్. టాప్ 23rd మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుమరంభీం ఆసిఫాబాద్. టాప్ 24th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్. టాప్ 25th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల. టాప్ 26th మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్. టాప్ 27th మెడికల్ కాలేజ్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఇక్కడ 125 సీట్లు ఉన్నాయి. ఈ కాలేజీ యాక్చువల్గా టాప్ 4లో ఉంటుంది. ఈ కాలేజీలో మనకు లభించే సీట్లు తక్కువగా ఉండటం వల్ల దీన్ని ఆర్డర్లో చివరిలో మీకు చెప్పడం జరిగింది. మంచి మార్క్స్ వచ్చి తప్పనిసరిగా మంచి కాలేజీలో సీట్ వస్తుంది అన్నప్పుడు మీరు తప్పనిసరిగా టాప్ 3rd, టాప్ 4th, 5th స్టేజ్ల్లో దీనికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఈ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ అంతా అవగాహన చేసుకోండి. ఇది మీకు కౌన్సిలింగ్ టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.